ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. గత ప్రభుత్వం చెప్పింది ఏంటి అంటే కరోనా రావడం, ఆల్రెడీ ముందే అప్పులు ఉన్నాయని చెప్పడం, ఇవన్నీ రీజన్స్‌గా చెప్పింది అప్పులు అవ్వడానికి స్టేట్. బట్ మీరు గవర్నమెంట్ ఫార్మ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ గత ప్రభుత్వం చాలా అప్పులు చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడే అంటే ఇంకా ఈ పోను ఎప్పటికైనా ఈక్విలిబ్రియం అనేది వస్తదా? అంటే అప్పులు అంటే మీరు దేశం చూసినా ఇతర రాష్ట్రాలు చూసినా అందరికీ అప్పులు పెరుగుతున్నాయి. వాస్తవంగా ఎవరికి అప్పులు తగ్గిపోయినాయి అని అనడానికి లేదు, కానీ మీరు దెర్ ఆర్ సమ్ మెజర్స్. మీరు ఒక 100 రూపాయలు అప్పు తీసుకుంటే 100 రూపాయల్లో క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, బిల్డింగ్స్, ఎకనామిక్ యాక్టివిటీ, సంపద సృష్టించడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు. దాని తర్వాత కొన్ని రెవెన్యూ షార్ట్ ఫాల్, ఇక్కడ డబ్బులు సరిపోతుంది, అక్కడ డబ్బులు సరిపోవట్లేదు, అదొక కైండ్ ఆఫ్ జీతాలు ఇవ్వడానికి అప్పు తీసుకోవడం. మూడోది వెల్ఫేర్ స్కీమ్స్. నేను ఈ స్కీమ్ ఇద్దాం అనుకుంటున్నాను, దానికి నాకే డబ్బులు అప్పు తీసుకుని ఇస్తాను. తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం 14-19 లో ఉన్నప్పుడు నాకు తెలిసి ఐ థింక్ అరౌండ్ 60% or 50% ఆఫ్ ద మనీ వాజ్ యూస్డ్ ఫర్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకా ఎక్కువే. లాస్ట్ 5 years లో నాట్ ఈవెన్ 20% వాజ్ యూజ్డ్ ఆన్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే సంపద సృష్టించడానికి వీళ్ళు 100 రూపాయలు తీసుకుంటే 20 రూపాయలు కూడా వాడలే సరిగ్గా. ఆ 80 రూపాయలు వెళ్ళిన తర్వాత తిరిగి ఎట్లా వస్తుంది, మళ్ళీ సంపద రాదు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అప్పులది కన్సిడర్ చేస్తే నేను అనేది ఏంటంటే 2 ఆస్పెక్ట్స్. ఫస్ట్ ఎంత అప్పు తీసుకున్నావు, ఆ అప్పుని సద్వినియోగం చేసావా లేదా. నేను ఒక వ్యాపారం కోసం నేను అప్పు తీసుకుంటాను, ఆ తీసుకున్న అప్పు వ్యాపారంలో పెట్టి వ్యాపారంలో ఆదాయం పెంచుకుని లాభాలు పెంచుకుంటే ఆ అప్పుని నేను తిరిగి కట్టుకోగలుగుతా. వచ్చింది కదా అప్పు అని నేను వెళ్ళి ప్యాకాట ఆడి లేకపోతే తాగేసి పడుకుంటే అది అప్పుని సద్వినియోగం చేసినట్ట కాదు కదా. వాళ్ళు చేసింది అది. మేము ఓడిపోయినప్పుడు అంటే ఇప్పుడు మనం నార్మల్ గా ఫంక్షన్ మేము పొలిటికల్ గా క్యాంపెయిన్ లో మేము ఒక నంబర్ చెప్పేవాళ్ళం అండి, 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు. కొంతసేపు తర్వాత 11-12 లక్షల కోట్లు కూడా అన్నాం. బట్ యాక్చువల్ గా ఇప్పుడు వెరిఫై చేస్తే ఇంచుమించు 10 లక్షల కోట్లు ఆన్ పేపర్, వైట్ పేపర్ కూడా రిలీజ్ చేసింది గవర్నమెంట్, ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్. మేము ఓడిపోయినప్పుడు అధికారంగా అనధికారంగా కలిపి 3.5 లక్షల కోట్లు ఇంచుమించు ఉంది. 47లో స్వతంత్రం వచ్చిన తర్వాత 56లో భాష పేరిట రాష్ట్రాల్లో తయారు చేసిన తర్వాత అది 56లో, దాంతో 2004లో విభజించిన తర్వాత మేము 5 ఏళ్ళు పరిపాలనలో ఉండి దాని తర్వాత 3.5 లక్షల కోట్ల దాకా వచ్చాం. అంటే ఆఫ్టర్ 75 years. సరే, మేము 14లో 1.5 lakh crores ఉంటే మేము అది 2 చేసాం అనుకుందాం, ఇంకో 2. మీరు 3.5ని 10 చేశారంటే ఎంత చేశారు మీరు 5 ఏళ్ళలో? 6.5 లక్షల కోట్లు చేశారు. అంటే సంవత్సరానికి 1,30,000 మినిమం. వేర్ ఇస్ ద కంపారిజన్? అదే అంటున్నాను కదా, ఇందాక కూడా మీకు చెప్పాను చూడండి, X కి 100X కి తేడా అని చెప్పాను చూడండి. ఇప్పుడు రైట్ నో అంటే ఇమీడియట్ స్టెప్ ఏంటి? దీన్ని మనం పూడ్చాలి, అయిపోయిన దాన్ని మళ్ళీ నార్మల్ స్టేట్ కి తీసుకురావాలి. ఫంక్షన్ ఫస్ట్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలండి. క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ 2. కొన్నిటికి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అప్పు తీసుకోవాలి. కొన్నిటికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చినప్పుడు ఆ గ్రాంట్ వాడుకుంటాము. ఇప్పుడు అమరావతికి గ్రాంట్ ఇచ్చారు, పోలవరంకి గ్రాంట్ ఇచ్చారు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం గ్రాంట్ ఇచ్చారు, ఇప్పుడు రైల్వే జోన్ కట్టడానికి ఒక టెండర్ పిలిచారు. అన్ని కేంద్ర ప్రభుత్వం నిధులతో వస్తాయి, అవన్నీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం వాడుకుంటాం. నెక్స్ట్ కొన్ని లోకల్ గా మనం చేయాల్సి వస్తుంది, అది కేంద్ర స్కీమ్ ఉండకపోవచ్చు, దానికి మనం లోన్ అప్లై చేసే అవకాశం ఉంది, తెచ్చుకుంటాం. బట్ అల్టిమేట్ గా ద ప్లాన్ షుడ్ బి ఈ 5 ఏళ్ళ లోపల లోను పెరిగే స్పీడ్ కన్నా ఆదాయం పెరగాలి. ఎప్పుడైతే ఆదాయం స్పీడు లోన్ కన్నా పెరుగుతుందో మన లోన్ ని కట్టడం మన గుప్పట్లో వస్తుంది. ఒకవేళ లోన్ స్పీడు ఆదాయం కన్నా ఎక్కువ పెరిగిపోతే మనం అది ఎప్పటికీ కట్టలేము, అదొక నెగటివ్ ట్రాప్. మనం ఇప్పటికీ స్టిల్ మనం మాట్లాడుకుంటున్నాం బేసిక్ గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లమ్సే మాట్లాడుకుంటున్నాం స్టిల్. బట్ బయట ప్రపంచం చూస్తే అన్నీ పెరిగిపోతున్నాయి, టెక్నాలజీ పెరిగిపోతుంది, చాట్ జీపీటీ, ఏఐ అన్నీ వచ్చేసి మనం ఇంకా గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లమ్సే మాట్లాడుతున్నాం. అట్లీస్ట్ అంటే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, అది కూడా పక్కన పెట్టేస్తే, వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఇది టెక్నాలజీ వచ్చాను అది పక్కన పెట్టేస్తే, పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చాలా మందికి ఏ అంటే ఏంటో తెలియదు, చాట్ జీపీటీ అంటే తెలియదు. వీళ్ళకి మొత్తం అంటే అవగాహన ఉన్న ప్రపంచంలో ఏ జరుగుతుంది, ఎలాంటి టెక్నాలజీ బయటకు వస్తుంది, ఎవరు దేంతో ముందుకు వెళ్తున్నారు అన్నది వీళ్ళకి అవగాహన కంపల్సరీ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయా, వస్తాయా? అంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ టు దిస్ అండి. ఒకటి, ప్రజాప్రతినిధులు చాలా మంది దేర్ ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. వాళ్ళేమీ మూన్ నుంచి రాలేదు. సో సొసైటీలో అదే అంటున్నా, సొసైటీలో ఎట్లా అయితే ఎస్ ఐ అగ్రీ, బట్ సొసైటీలో ఎట్లా అయితే
అమ్మమ్మ తాతకి టెక్నాలజీ మీద అవగాహన అసలు ఉండదు, ఉమ్, అమ్మా నాన్నకి కొంత ఉంటుంది, పిల్లలకి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఆమె యంగ్స్టర్ ఇన్ పాలిటిక్స్, ఉమ్, నా స్పీడ్ టెక్నాలజీ మీద సమ్ ఆఫ్ మై కాలీగ్స్ తో చూస్తే నేను ఎక్కువ ఉంటాను. అవును. సో దట్ ఈస్ వన్. మీరు అన్నట్టు ఎస్, ప్రజాప్రతినిధిగా నీకు బాధ్యత ఎక్కువ ఉంటుంది చేయడానికి. ప్రత్యేకంగా దెర్ ఇస్ లెజిస్లేటర్స్ అండ్ దెర్ ఇస్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్. ఉమ్, గవర్నమెంట్లో ఎవరు? మంత్రులు, వాళ్ళ పేషీలు. ఉమ్, సో వాళ్ళందరూ ఏంటి, వాళ్ళ దే హ్యావ్ టు ఆపరేట్ ఆన్ అ సర్టన్ సిస్టమ్. ఉమ్, గవర్నమెంట్ ఎప్పుడు 14 to 19 అప్పుడు మనం ఈ ఫైల్ సిస్టమ్ తీసుకొచ్చాం, Hmm. బహుశా ఫస్ట్ ఇన్ ద కంట్రీ. ఉమ్, అప్పుడు కూడా మనకి ఎకనామిక్ గా బ్యాక్వర్డ్ గా ఉన్నాం, కానీ ఈ ఫైల్ మనం ఎందుకు తీసుకొచ్చాం? ఇప్పుడు మొదటిసారి 161 సర్వీస్ లో ఎన్నో వాట్సాప్ లో మనం ఇంట్రడ్యూస్ చేసాము. ఉమ్, అది ఏ గవర్నమెంట్ అయినా చేసిందా? దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం చేయలేదు. ఉమ్, అది డబ్బుతో సంబంధం లేదు, నీకు ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ఉంటే చాలు. ఉమ్, ఇప్పుడు లొకేషన్ అదే కదా చేసేది. ఉమ్, yeah. యాజ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ నేను ఇన్నోవేటివ్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొత్త టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకుని ప్రజలకి ఇంకా మరింత క్వాలిటీ సర్వీసెస్ ఎట్లా అందజేయాలని ఆలోచిస్తున్నారు ఆయన. ఉమ్, ఉమ్, అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, దానికి వీ డోంట్ నీడ్ టు వెయిట్. ఉమ్, ఇవాళ అన్నిటికీ పెద్ద ఖర్చు అవుతుందని అవసరం లేదు. గవర్నమెంట్ కెన్ ఇన్నోవేట్, అడాప్ట్ మెనీ గుడ్ ప్రాక్టీసెస్, అది చేస్తున్నారు. ఉమ్, 19 ముందు మేము ఒక మంచి ఐడియాతో ముందుకెళ్ళాము. ఏంటంటే ఏదన్నా స్టార్టప్ ఉంది, మీకు ఒక మంచి ఐడియా ఉంది, సమాజంలో మీ స్టార్టప్ ద్వారా ఒక మేలు జరగబోతుంది, మీరు మీ సర్వీస్ ఫస్ట్ వచ్చి గవర్నమెంట్కి అమ్మండి, ఉమ్, గవర్నమెంట్ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయండి, ఉమ్, మేము మీకు యాక్సెస్ ఇస్తాం, మేము మీకు ప్రిఫరెన్షియల్ రేట్ ఇస్తాం, ఇవన్నీ చెప్పాం. ఉమ్, స్టార్టప్స్ చాలా వచ్చినాయి ఆంధ్రాకి, ఉమ్, వీళ్ళు వచ్చి అన్ని క్యాన్సిల్ చేసేసారు 19లో. ఉమ్, అందరూ పెట్టిపేడ సర్దుకుని కొందరు హైదరాబాద్కి వెళ్ళిపోవడం, కంపెనీ మూసేయడం, ఉమ్, ఇట్లా అన్నీ జరిగింది. సో అసలు ఆ ఇన్నోవేషన్ మీద కమిట్మెంటే లేదు ముందు. దర్ అగైన్ రీబిల్డింగ్ ఇట్. సో ఇట్ విల్ టేక్ టైమ్. యాజ్ ఫార్ యాజ్ ద యూత్ ఇస్ కన్సర్న్, ఇవాళ కొందరు యూత్ ఏంటంటే ఇక్కడ అవకాశాలు దొరక్క హైదరాబాదు, బెంగళూరు, చెన్నైకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే టీసీఎస్ లాంటి కంపెనీ ఇక్కడ వచ్చి పెద్ద ఆపరేషన్స్ పెడతారో కొందరు 20-30% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి పనిచేసే బదులు అదే ఉద్యోగం మా ఇంటి దగ్గర ఉండి పనిచేయగలిగితే వై నాట్, ఉమ్, లేకపోతే మా రాష్ట్రంలో ఉండి పనిచేయగలిగితే వై నాట్. సో వీ వాంట్ టు అట్రాక్ట్ ఎవరైతే ఆంధ్రాతో కమిట్మెంట్ ఉంది, ఇక్కడ రూట్స్ ఉన్నాయో వాళ్ళని తిరిగి తెచ్చుకోవడానికి మొదటి ప్రయత్నం. ఉమ్, రెండు, ఇప్పుడు వచ్చే యూత్ని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకి, ఈ మారే టెక్నాలజీ వరల్డ్లో వాళ్ళు అడాప్ట్ అవడానికి. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ని చాలా ఇంప్రూవ్ చేయాలి. సో దానికి వాళ్ళ లోకేష్ గారు మినిస్టర్ ఉండడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. ఉమ్, ఉమ్, ఎందుకంటే అక్కడ ఏంటంటే చాలా హార్డ్ వర్క్తో మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎట్లా రిఫార్మ్ చేయాలి, ఎట్లా దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అనేది చాలా కమిట్మెంట్తో పనిచేస్తున్నారు ఆయన. అండ్ రీసెంట్ సెషన్స్ లో నారా లోకేష్ గారు కూడా కొంచెం అగ్రెసివ్నెస్, కొంచెం వాయిస్ మంచిదే కదా, గుడ్. ముందు అగ్రెషన్ లేదంటున్నారు, ఇప్పుడు అగ్రెషన్ ఉంటే మంచిది కదా. అదే అగైన్ ఐమ్ టెలింగ్ యూ, అగ్రెషన్ ఇస్ డిఫరెంట్, అహంకారము, ఆరోగెన్స్ ఇస్ డిఫరెంట్. అగ్రెసివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ డిఫెండ్ యువర్ సెల్ఫ్, ఇప్పుడు ఎవడో నీ ఇంటి లోపలికి వస్తాడు, నువ్వు అలా సారీ నీ భూమి లోపలికి వస్తాడు, నువ్వు సైలెంట్గా ఉంటావు, రేపు నీ ఇంటి లోపలికి వస్తాడు, నువ్వు సైలెంట్గా ఉంటావు, నీ బెడ్రూమ్ లోపలికి వస్తావు, ఇంకా వేర్ ఇస్ ద ఎండ్? ఆత్మగౌరవం అనేది ఉండదా? యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ కదా. డిఫెన్స్ ఇస్ డిఫరెంట్, ఒఫెన్స్ ఇస్ డిఫరెంట్. కావాలనే నాకు పైశాచిక ఆనందం కోసం రోజు ఒకరిని కొడతాను, ఒకరిని చంపేస్తాను, అది డిఫరెంట్. తప్పు చేసేవాడికి నువ్వు తప్పు చేసేవరా అని నేర్పించకపోతే ఇంకా ప్రభుత్వానికి బాధ్యత ఏముంది? రెడ్ బుక్ లో నెక్స్ట్ ఎవరు నాకు తెలియదు, ఐ హావ్ నో ఐడియా. బట్ ఐ థింక్ దట్ అట్లా తప్పు చేసేవాడు ఎవరిని వదలకూడదు. సంఖ్య 10లోనా 100లోనా? నాకు నిజంగానే అసలు నేను కూడా చదవలేదు, నాకు ఎప్పుడు చూపించలేదు బుక్ లోపల ఏం రాసుకున్నారని ఆయన. బట్ నా వ్యూ ఏంటి అంటే, దోస్ హూ హ్యావ్ గాన్ టూ ఫార్, హ్యావ్ టేకెన్ లా ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్, ఇల్లీగల్గా యాక్ట్ చేసి, బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి తప్పు చేసిన వాళ్ళందరికీ యాజ్ పర్ లా అందరికీ ఇన్వెస్టిగేషన్, శిక్ష ఉండాల్సిందే. ఎవరు ఎస్కేప్ అవ్వకూడదు. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.